అంటే ఈ ఛానల్ నా ఈ ఛానల్ అనేది ఇంత ముందుకెళ్తుందంటే నాకు సహాయ సహకారాలు చేస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు, వాళ్ళని కూడా నేను పరిచయం చేస్తాను. అదేవిధంగా అందరూ అంటుంటారు కుటుంబంలో మీకు మనం ముందడుగు వేయాలంటే మన కుటుంబం అనేది ఎంత ముఖ్యమో తెలుసు. సహాయ సహకారాలు అందరూ అంటుంటారు, ఏం సంపాదించావు, డబ్బులు ఏంటి, ఏమొస్తుంది అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. డబ్బు ఉంటేనే మనం ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో నా కుటుంబంలో కూడా చాలాసార్లు అన్నారండి, ఏమొస్తుంది, ఎందుకు ఇంత పెడుతున్నాం. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినటువంటి 8 లక్షల రూపాయలని నేను ఈ ఛానల్ కోసమే వినియోగించాను తప్ప నా భార్య కోసమో, నా తల్లిదండ్రి కోసమో, నా కొడుకు కోసమో ఏ ఒక్కరోజు నేను ఆపలేదు. ఇప్పటికీ అయినా కానీ ఈ 8 లక్షలు పెట్టినప్పటికి కూడా ఇంకా కూడా నేను పెడుతూనే ఉన్నాను తప్ప ఏమొచ్చింది, నీకు ఛానల్ నుంచి ఎంత వస్తుందని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలా కాకుండా సపోర్ట్ చేస్తాను, నువ్వు చేస్తున్నావంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నా కుటుంబం అనేది నన్ను ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా నా కుటుంబ సహాయం ఉంది అని అంటే ఇప్పుడు నా భార్య దివ్య ప్రసన్న, తను అన్నీ చూసుకుంటుంది. అదేవిధంగా నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఎవరికి ఏంటి అంటే వార్తలు వస్తున్నాయా లేదా, అసలు ఛానల్కి ఏం చేయాలి అన్నప్పుడు ఫస్ట్లో నాకు అసలు సహాయ సహకారాలు చేయలేదండి, ఏం కూడా చేయలేదు. ఇద్దరం చేస్తే కుటుంబం ఎలా గడవాలి, ఇద్దరము అదే పని చేసుకుంటూ వెళ్తున్నా, మరి కుటుంబం ఎలా గడుస్తుందనే సందర్భాలు ఉన్నాయి. కానీ చేస్తూ పోతుంటే నేను ఒక్కడినైనా చేస్తూ నా రిపోర్టర్లు చేస్తున్నటువంటి వార్తల్ని సేకరించి ఒక వ్యవస్థగా నడిపిస్తున్న తరుణంలో తను అర్థం చేసుకొని నాకు తర్వాత తనే న్యూస్ పోస్ట్ చేయడము, తనే కొంత వర్క్ కూడా చేయడము. అదేవిధంగా ఉన్నటువంటి మన టీం వచ్చేసి అనంతపూర్లో స్టూడియో ఉంది, అక్కడ నుంచి మనకు బులెటిన్ వస్తుంది, దానికి వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకున్నటువంటి వ్యక్తిగా దివ్య ప్రసన్న ఉన్నారు. ప్లీజ్ కమ్ టు ద డయాస్. అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ ఏరియాలో ఒంగూరు రాములన్న కూడా స్టేజ్ మీదకి రావాలి. అదేవిధంగా కురపాటి రమేష్ అన్న రావాలన్న, రెండండి, పర్లేదండి.